జూన్ నెల 1వ తారీఖు పునీత జుస్తీన్ గారి పండుగ. పునీత జుస్తీన్ గారు ఒక ఉన్నత కుటుంబంలో పాలస్తీనా దేశంలో క్రీస్తు శకం 100వ సంవత్సరంలో పుట్టారు. జుస్తీన్ అనగా జస్టిస్, న్యాయము, సత్యము అని అర్థం. మంచి విద్యావంతుడు, ఆలోచనాపరుడుగా పెరిగారు. వీరు తత్వశాస్త్రం పట్ల ప్రత్యేక ఆకర్షితులయ్యారు. సత్యాన్వేషి అయి ఆ కాలంలో పెద్ద పండితులు, తత్వవేత్తల పుస్తకాలు బాగా చదివారు. ముఖ్యంగా ప్లేటో వ్రాసిన తత్వం, ఔపాసన పట్టారు. తన అనేక ప్రశ్నలకు ఆ రచనలు సమాధానం ఇవ్వలేదు. ఒకరోజు జుస్తీన్ గారు సముద్ర ఒడ్డున ఏదో ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నారు. ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. దేని గురించి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తున్నాను అన్నాడు జుస్తీను. అది తెలియాలంటే దేవుడే చెప్పాలి అన్నాడు. ఒకసారి క్రైస్తవ విశ్వాసంను పరిశీలించు, యేసుక్రీస్తు దీని అర్థం విప్పి చెప్తారు అన్నాడు. అలాగే జుస్తీను పరిశీలించి, ప్రార్థించి, విశ్వసించి క్రైస్తవుడయ్యాడు. తరువాత కేవలం విశ్వాసం యొక్క సుజ్ఞానం, సౌందర్యం మాత్రమే కాకుండా క్రీస్తు తత్వాన్ని అపార్థం చేసుకున్న వారికి, అవహేళన చేస్తున్న వారికి సుబోధకమయ్యేలా జుస్తీను గారు రచనలు చేశారు. క్రైస్తవంలో మొదటి క్షమార్థి పునీత జుస్తీను గారే. జుస్తీను గారిని వారి 6 అనుచరుల్ని క్రీస్తు విశ్వాసులుగా ఉన్నందున కొరడాలతో తీవ్రంగా కొట్టించారు. అనంతరం వారి తలలు నరకబడ్డాయి. వారు క్రీస్తు శకం 165లో వేదసాక్షి మరణం పొందారు. జుస్తీను గారిని కథోలిక తత్వవేత్తల పాలక పునీతుడిగా శ్రీసభ వెల్లడించింది. వీరి బంగారు మాట: యేసు క్రీస్తు కోసం కష్టాలు పడి రక్షింపబడుట కంటే ఘనమైనది మరేమీ లేదు. పునీత జుస్తీన్ గారా, మా కొరకు ప్రార్థించండి.